హాయ్ అండి. మీరు ఎప్పుడైనా కొత్తిమీర, పచ్చిమిర్చి యాడ్ చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారా? లేదంటే ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, చూసి ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి సన్నగా తరిగిన ఆనియన్ స్లైసెస్ వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టాను, ఆ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి తగినంత సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి 2 నుంచి 3 ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత నిదానంగా కలుపుతూ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రైస్ యాడ్ అంటే ఒక ఇద్దరికి సరిపోయే విధంగా రైస్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కుక్ చేసిన రైస్. ఇది చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకున్నట్టయితే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని కూడా మనం హై ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోనికి కొద్దిగా సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. త్వరగా ఈజీగా టేస్టీ అయిన కొత్తిమీర పచ్చిమిర్చితో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.